రిమిక్స్ కింగ్ ఛానల్. అధిక బరువు ఉన్నవాళ్ళు రోజు ఓ చిటికెడు జీలకర్రతో చాలా తక్కువ రోజుల్లో సన్నబడిపోవచ్చని పరిశోధకులు తేల్చారు. జీలకర్ర బరువు తగ్గించడంతో పాటు చెడు కొవ్వును చేరనివ్వదు. జీలకర్రలో ఉండే తోమెల్, ఇతర నూనెలు ఆహారం త్వరగా జీర్ణం కావడానికి ఉపయోగపడతాయి. ఎప్పుడైనా తిన్న ఆహారం జీర్ణం కానప్పుడు జీలకర్ర టీ తాగండి. వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఒక గ్లాసు నీళ్ళలో టీ స్పూను జీలకర్రను వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మరిగించండి. మరి వేడిగా కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు జీలకర్ర టీని తాగండి. అంతేకాకుండా పొట్ట తగ్గించుకునేందుకు చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. 2 స్పూన్ల జీలకర్రను ఒక గ్లాసులో రాత్రంతా నానబెట్టి ఉదయం దానిని మరిగించుకొని అందులోని జీలకర్రను చప్పరించి ఊసేయండి. ఇలా రోజు చేస్తే తప్పకుండా బరువు తగ్గుతారు. 5 గ్రాముల పెరుగులో 1 స్పూను జీలకర్రను వేసుకొని తింటూ ఉండాలి. ఇలా కొద్ది రోజులు క్రమం తప్పకుండా చేస్తే బరువు తగ్గుతారు. రుచిగా తినాలనుకునేవారు 3 గ్రాముల జీలకర్రను నీటిలో వేసి తేనెను కలిపి రోజు తీసుకోండి. బ్రౌన్ రైస్ వెజిటేబుల్ సూప్లో 1 స్పూను జీలకర్రను వేసి తీసుకోండి. అల్లం, నిమ్మకాయలతో కలిపి తీసుకుంటే ఇంకా మంచిది. క్యారెట్లు కొన్ని తీసుకొని ముక్కలుగా చేసి ఉడికించండి. అందులో అల్లం, నిమ్మ మిశ్రమాన్ని వేసి దానిపైన జీలకర్ర పొడిని వేసి రోజు రాత్రి భోజనంలో తింటే తప్పకుండా బరువు తగ్గుతారు. ఇలా క్రమం తప్పకుండా చేస్తే బరువులో మార్పు కనిపిస్తుంది. జీలకర్ర పొట్ట దగ్గర ఉన్న చెడు కొవ్వును తగ్గిస్తుంది. జీలకర్ర నీళ్లు తాగితే ఆ రోజంతా మీరు ఫ్రెష్గా ఉంటారు. అమెరికాలో గల సౌత్ కరోలినాలోని క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ పరిశోధనల ప్రకారం జీలకర్ర క్యాన్సర్పై పోరాడుతుంది. శరీరంలోని గడ్డలను జీలకర్ర తొలగిస్తుంది. నల్ల జీలకర్రలో ఈ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది విషయం. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.